మాజీ మంత్రి సిదిలిని జగన్ పరామర్శపై బీసీ బుచ్చయ్యపేట సూర్య ప్రతినిధి. పలాస జైల్లో ఉన్న మాజీ మంత్రి సిదిలి అప్పర్రాజును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం ఆశ్చర్యకరమని ఆంధ్రప్రదేశ్ శ్రీకృష్ణ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లా నూకరాజు యాదవ్ విమర్శించారు. పలాసలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దుబ్బ దానయ్య మృతి చెందిన ఘటనలో నిందితుడిని కాపాడే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా మాజీ మంత్రి సిదిలి అప్పలరాజును మాత్రమే జగన్ పరామర్శించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. నమస్కారం అండి. నా పేరు పల్లా నూకరాజు యాదవ్, శ్రీకృష్ణ యాదవ్ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధినండి. మొన్న శ్రీకాకుళంలో ఒక యాదవ్ సోదరుడికి యాక్సిడెంట్ జరిగి చనిపోవడం జరిగింది. అతనికి నిన్న రామచంద్ర యాదవ్ గారు వచ్చి ఆర్థిక సాయం చేశారు, మరియు ఆయనకి ఇల్లు కట్టేసిస్తానని హామీ ఇవ్వడం జరిగిందండి. ఆ వీడియో కూడా వీడియోలో మీకు చూపిస్తాం. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బాధితులకి అండగా నిలవకుండా నిందితుడికి అండగా నిలుస్తూ వాళ్ళని పరామర్శించి చనిపోయిన కుటుంబానికి పరామర్శించకపోవడం, ఆయన యాదవుల పట్ల మాట్లాడినటువంటి విధానాన్ని వీడియో రూపంలో మీకు చూపిస్తాం. ఇదైతే యాదవులందరూ కూడా ఖండిస్తున్నాం అని చెప్పేసి వీడియో ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులను చూసిన తర్వాత కుటుంబ పెద్దను కోల్పోయి వారి తల్లిగారు కావచ్చు, వారి భార్య, అదేవిధంగా చిన్న పిల్లలు, భవిష్యత్తు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. నా వంతు బాధ్యతగా బీసీవై పార్టీ తరఫున వారికి తక్షణ ఆర్థిక సహాయం అందించే పరిస్థితి కాకుండా వారికి ఉన్న ప్రధాన సమస్యల్లో ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంది కాబట్టి, ఆ కుటుంబ పెద్దను కోల్పోయారు కాబట్టి నా వంతు బాధ్యతగా వారికి ఇదే ప్రాంతంలో ఇల్లు నిర్మాణం చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ పిల్లాడిని ఒకసారి చూడండి. ఆ బాయ్ 18 years old. మొన్ననే నీట్ రాసినాడు, ఒక నెల కిందట నీట్ రాసినాడు. 18-year-old బాయ్ నెల కిందట నీట్ రాసి వాళ్ళ నాన్న మాదిరిగానే తాను కూడా ఒక మంచి డాక్టర్ కావాలని పడతా ఉన్న వయసు అది. తెలుసో తెలియకో పొరపాటున ఓ యాక్సిడెంట్ జరిగితే నిజంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరమున్న ప్రశ్న ఇది. ఒకవేళ యాక్సిడెంట్ అనేది పొరపాటున యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఇంటెన్షనల్గా చేసే కార్యక్రమం కాదు. ఒక గొర్రెల కాపరి 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్లో యాక్సిడెంట్, బైక్ మీద. చూడండి సోదరులారా, మీరందరూ విన్నారు కదా. గొర్రెల కాపరి యాదవ్ సోదరుడు 40 సంవత్సరాలు పైబడి 40-45 సంవత్సరాలు ఉంటాయి. ఆయన వయసు ఆల్మోస్ట్ అయిపోయింది అది చెప్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీ అందరికీ ఏమర్థమైందండి? 40 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులు ఈరోజు వయసు అయిపోయింది, వాళ్ళు చచ్చిపోయిన ఎటువంటి కేసులు కానీ ఎటువంటి పిల్లలకి ఆధారాలు కానీ చూపించిన అవసరం లేదని చెప్పేసి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, ఇది చాలా చాలా బాధాకర విషయం. మీ అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి ఈ విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాం. ప్రశ్న ఇది. అప్పలరాజు విషయానికి ఒకసారి వద్దాం. అప్పలరాజు అనే వ్యక్తి 10వ తరగతిలో ఈ వాజ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్. అప్పలరాజు అనే వ్యక్తి వీళ్ళ నాన్న 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి అవార్డు ఇచ్చినాడు వీళ్ళ నాయనకు.